నెక్స్ట్ బర్త్‌డే పార్టీలో ఏం చేశానో చూపిస్తా అన్నావా? అది ఇదే. ఎన్ని రోజులయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. అండ్ దాని సీక్వెల్ ఇదే అన్నమాట. ఇది లత వాళ్ళ ఫ్యామిలీ. అండ్ బర్త్‌డే వాళ్ళు యేసుకున్నారు కదా బుడ్డోడు యేసుకున్న పంచ, షర్ట్ లత స్టిచ్ చేసింది. వర్క్ నేను చేశాను. అండ్ వాళ్ళ మదర్ యేసుకుంది కూడా. తను సింపుల్‌గా కావాలని ఆ సారీ తెచ్చుకుంది ఎందుకనో. అప్పటికి లత చెప్పిందనమాట, "కొంచెం హెవీగా ట్రై చేయండి బర్త్‌డే కదా! ఫస్ట్ బర్త్‌డే కదా!" అని. అండ్ ఈ బుడ్డి దాని డ్రెస్ కూడా మనమే స్టిచ్ చేసాం. ఆ బుడ్డిది ఎవరో కాదు మా అన్న కూతురే. అప్పుడు దొన్నల అమ్మ, అన్న అండ్ అమ్మమ్మ మా అక్క అన్నమాట. అసలు ఎన్ని రోజులయిపోయిందో అందరం పక్క పక్కనే ఉండం. అస్సలు కలుసుకోము. వీడియో ఐ మీన్ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎళ్ళాము. ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ ఎళ్ళిపోయాక వచ్చామన్నమాట. ఇంత ప్రశాంతంగా మేము ఏ ఫంక్షన్‌లో స్పెండ్ చేయలేదు. అండ్ మేమిద్దరం గెస్ట్‌లమన్నమాట ఇక్కడ. మొత్తం సర్వీస్ అంతా బాయ్స్‌దే ఇక్కడ. ఏ బాయ్స్ అనుకోవద్దు మా బాయ్సే. లతోళ్ళ ఆయన, మా ఆయన అన్నమాట. ఫస్ట్ స్నాక్స్ దగ్గర నుంచి స్నాక్స్ మేము తినలేదులే. సమోసా అండ్ కేక్ ఇచ్చారు. అది మేము తినలేదు. కానీ బిర్యానీ అండ్ ఏం కావాలి అంటే పుల్కా అవన్నీ ఉన్నాయి కదా! అండ్ నెక్స్ట్ స్వీట్ వరకు కూల్ డ్రింక్ నుంచి మొత్తం అన్నీ హస్బెండ్స్‌దే అన్నమాట సర్వీసు. హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా తినేసి మేమిద్దరం కష్టపడతాం కదా! పాపం రోజు ఈరోజు ఒక్కళ్ళనే కూర్చోబెట్టి చాకుదాం అనుకున్నట్టున్నారు హస్బెండ్స్. ఇద్దో అందరూ వెళ్ళిపోయారు. అసలు ఎవరు లేరు ఇంకా. లాస్ట్ వరకు కూర్చొని వచ్చామన్నమాట. అందరినీ తీసుకొని ఇంకా అందరూ ఆల్మోస్ట్ పడుకుండిపోయినట్టున్నారు. నాకు అదే నవ్వొచ్చింది. ఇంతసేపు ఎక్కడ ఉండలేదు. యాక్చువల్‌గా మండే రోజు ఇచ్చే ఆర్డర్స్ ఏం లేవు అంటే మనకి ఇంకా లీజర్ దొరికినట్టే. అండ్ ఈ టపాస్‌లు ఏదో కాదు ఇండియా గెలిచిందని నాకు వాటిని చూసుకుంటూ బుడ్డోళ్ళు సూపర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని చిరొకరం ఎత్తుకొని ఇంటికి తెచ్చేసాం. పక్కనే కదా ఇల్లు. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.